పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతుంది. 2026 సంవత్సరానికి సంబంధించి 21లో కరోనా వచ్చింది కాబట్టి చేయడం సాధ్యంగా 2026లో చేస్తున్నారు. సో ఇది ఏదైతే ఉన్నదో ఈసారి సకల కుల జనగణన చేయమంటున్నారు. ఇంతకుముందు మొదటి నుంచి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చేసుకుంటూ వచ్చేవాళ్ళు జనగణనకు సంబంధించి. ఈసారి ఓబీసీ జనగణన చేయమంటున్నాం. బీసీ జనాభా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా 52% నుంచి సుమారుగా 65% ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది లెక్క చేసి జనాభా మేమెంతో మాకంత ఓటా, సంపద పంపిణీలు కూడా మేమెంతో మాకంత ఓటా ఇవ్వమని చెప్పేసి అడగటం జరుగుతూ ఉంది. సో 29 రాష్ట్రాలు 9 కేంద్ర ప్రాంతాలు జనాభా మొదటి జనగణనకు సంబంధించి లెక్కలు, మన జనాభా లెక్కలు మన అభివృద్ధి పేరుతోనే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఇందులో స్వీయ వివరణ సేకరణ ఎలా చేయాలనే దానికి వచ్చినప్పుడు అధికారిక అంటే మనం ఆన్లైన్లో మనం ఆ పోర్టల్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో నుంచి కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్లో sc.census census.gov.in మళ్ళీ చెప్తాను, sc.census.gov.in ఇంగ్లీషు దీనిలో కొడితే వస్తుంది. ఆ విధంగా ఎన్రోల్ కావచ్చు. మీ ఫోన్ నెంబర్ నుంచి, మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. మీ రాష్ట్రం, జిల్లా మరియు స్థానిక వివరాలు తెలియజేయండి. డిజిటల్ మ్యాప్ ద్వారా మీ ఇంటి స్థానాన్ని గుర్తించండి. ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా నింపి ఫిలప్ చేయండి. దాంతో పాటుగా సమర్పించిన తర్వాత మీకు ఒక ఎస్సీ ఐడి వస్తుంది. ఆ ఎస్సీ ఐడిని దగ్గరగా జిరాక్స్ తీసుకునో స్టోర్లోనో దగ్గర పెట్టుకోండి. మీ బీరువాలో డబ్బులు పెట్టుకున్నట్టుగా గణనకర్త సందర్శించినప్పుడు వారికి ఎస్సీ ఐడిని ఇవ్వండి. దాన్ని వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. గణనకర్త సమాచారాన్ని ఇలా ఎంట్రీ చేసినట్టుగా ధృవీకరిస్తారు. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే సమయం ఆదాయది, ఖచ్చితమైన సమాచారం వెళ్తుంది. వాళ్ళకి రహస్య చెప్పాలంటే వెనక ముందులాడతారు కాబట్టి దాంతో ఏకవంతమైనటువంటి డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ఖచ్చితంగా స్వీయ గణన అనేది ఒక ప్రత్యేక ఫెసిలిటీగా భావించండి. ఇది ఒక సౌకర్యం. మీరు స్వయంగా గణన చేయలేకపోతే చింతించకండి. సమాచారాన్ని నమోదు చేయడానికి నిర్ణీత సమయంలో సంబంధించిన గణాంక అధికారి వస్తాడు. అప్పుడు ఈ సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా సురక్షితంగా ఉంచుతుంది ప్రభుత్వం. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఏప్రిల్ 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు సుమారుగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మన బాధ్యతను నెరవేర్చి మరియు జనగణనలో పాల్గొందాం. సో సకల కుల జనగణన చేయమంటున్నాం మనం ఇప్పటికే. సో ఇందులో ఓబీసీ జనాభాకి మేమెంతో మాకంత ఓటా అనేది ఇప్పుడు దాకా ఈజాల పేరుతోని ఏదైతే ఉందో ఆ ఈజాల పేరుతోని జనాభాకి సంబంధించినటువంటి ఓటా రావడంలో నష్టపోయినటువంటి బీసీ సమాజం ఇలా సామాజిక న్యాయాన్ని అడుగుతుంది. ముఖ్యంగా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి వీటన్నిటికి సంబంధించి అడుగుతూ ఉన్నాం. విద్య, వైద్యం, ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని అడుగుతున్నటువంటి బీసీ సమాజం ఇలా అందరి ద్రాక్షలాగా జీవితాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే కూడా బీసీలు వెనకబడి ఉన్నారు. చాలా కులాలు కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా కానటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సర్పంచ్ సంగతి దేవుడు వార్డు నెంబర్ కూడా కాల. వార్డు నెంబర్ విషయం అంతా 500 ఓట్లు ఉంటే ఒక సర్పంచ్ అంటే 10 వార్డులు అంటే 10, 50, 500, 26 ఓట్లు వస్తే వార్డు నెంబర్. ఆ వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఉన్నాయి. అసలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేనటువంటి సంచార జాతులు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ అటెండరు, సెక్యూరిటీ, హోమ్ గార్డు, క్లర్కు, 4th క్లాస్ ఎంప్లాయీ కానటువంటి కులాలు ఉన్నాయి. ఇదే మీ అసమానతలు. సామాజిక న్యాయం ఎక్కడుంది దేశంలో? అందుకోసం సకల కుల జనగణన చేయమంటున్నాం. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డేటా ఇవ్వండి. చాలామంది మహానుభావులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి ప్రభుత్వం సైడ్ నుంచి. తెలియకపోతే కన్సర్న్ అధికారిని తెలుసుకొని చేయాలి. చాలా సందర్భాల్లో వచ్చిరానటువంటి కొంతమంది ఆశా వర్కర్ని చాలామంది మంచిగానే చేశారు. నాలెడ్జ్ ఉన్నోళ్ళు, తెలియని వాళ్ళు పైకి ఫోన్ చేసి తెలుసుకొని టిక్లు పెట్టారు, రాసుకున్నారు. కొంతమంది వచ్చిరానటువంటి వాళ్ళని, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళని, చదువుకున్న వాళ్ళు సంతోషం. కొద్దిగా గొప్ప చదువుకున్నా కూడా తెలియని విషయాలు తెలుసుకొని ఫిలప్ చేయటం సంతోషం. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అంటే చౌదరీస్ కాబట్టి ఎక్కడెవరన్నా నాయుడు అని చెప్తే ఓసీ అని ఓసీ అకౌంట్లు వేశారు. వాళ్ళంతా బీసీలు. ఈసారి కాపు సంఘాలకి మేము స్పష్టంగా చెప్తున్నాం. మున్నూరు కాపు సంఘాలకి
ఖచ్చితంగా బీసీ సమాజానికి చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సకల కుల జనగణనలో 11 లక్షల మంది కులం చెప్పుకోవాలి. నాకు తెలిసి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ కులం చెప్పుకుంటారు. సో ఈ ఈ ఈ బ్యాచ్ కొంతమంది బ్యాచ్ సమాజం బ్యాచ్ కానీ కొంతమంది ఇంటర్ క్యాస్ట్లో ఎప్పుడే మంచి ఊపిలో ఉన్నోళ్ళు చేసుకున్న కులం లేదంటున్నారు. ఈ దేశంలో కులం ఉన్నది. మీరు చేయాల్సింది కులం మీద పోరాటం కాదు, అభివృద్ధి మీద పోరాటం చేయాలి. అభివృద్ధి ఎందుకు వెనకబడతాను అన్నది పోరాటం చేయాలి. సో ప్రేమించుకున్నారో కామించుకున్నారో ఎట్లా చచ్చారో పోర్లారో ఏదో మాకు సంబంధం లేదు, కానీ మా జాతులకు సంబంధించి వెనకబాటుతనం ఉంది. దాని మీద ఫైట్ చేస్తుంది. 5 దశాబ్దాల కలది. ఇప్పటికీ మరి అది పోయిన తెలంగాణ రాష్ట్రంలో బీహార్లో తమిళనాడులో చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అది కాదండి, బీసీ సకల కుల జనగణన బీసీ జనగణన చేసేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దేళ్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక రెడ్డి అధికారి, ఈ బ్రాహ్మణ అధికారి, అరే వాళ్ళు మొత్తం పట్టుమని 10% కూడా లేరు, 15-20% చూపిస్తూ ఉంటారు. మళ్ళీ ఏమైనా లెక్కలు చేయమంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, ఇక మేమే ఎక్కువ అని చూపించే ప్రయత్నం చేస్తారు. 46 అంట ముస్లిం బీసీ అంట, మళ్ళీ అది విభజన. ఆ 46 ఈసారి 36 చూపిస్తారని మా వాళ్ళు ఆగారు. సో ఈసారి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కొన్ని శక్తులు ఏదైతే ఉన్నాయో ఆ సమాజం, ఈ సమాజం, ప్రేమ సమాజం, నవ సమాజం, సమ సమాజం, టూరిజం సమాజం పేరుతోనే ఏదైతే ఉందో చేసే ఆగాల. ఖచ్చితంగా ఈ దేశం కులాధారితంగా నిర్మితమైంది. కులం లేని సమాజం 100 ఏళ్ళకే 1000 ఏళ్లకో 1,00,000 సంవత్సరాలకైతే కానివ్వండి. కానీ ఆ పేరుతోని మీరు కులం లేదు మతం లేదు ఆ డైలాగులు మానేస్తే మంచిది. కులం అంటే కుళ్ళురా, మతం అంటే మత్తురా, కులమతాల ఎత్తులు, దేవుడేళ్ల జిత్తులు, ఈ డైలాగులు బాగానే ఉన్నాయి. మరి అణిచివేతలు, అగ్రకులాల అణిచివేతలు మీరు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలా సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్. సో అందుకోసం ఖచ్చితంగా సకల కుల జనగణన పాల్గొని, ముఖ్యంగా బీసీ సమాజం యావత్తు, బహుజన సమాజం యావత్తు, ప్రజలు యావత్తు తమ జనగణన నమోదు చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.